నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన అమ్మకి ఆదివారం లేదా అనే కథను విందాం. గృహిణుల విశ్రాంతి గురించి సరోజ్ కపర్టీ అనే రాజ్యసభ సభ్యులు ఒక బిల్లును ప్రతిపాదించారు. దాని గురించి రేడియోలో ఒక కార్యక్రమం జరిగింది. ఒక పత్రిక సంపాదకీయం రాసింది. కపర్టీ ప్రతిపాదించిన బిల్లులో గృహిణులు ఇంటి పనులు, వంట పనులతో సతమతమవుతున్నారని, వారికి ఒకరోజైనా విశ్రాంతి కల్పించాలని సూచిస్తూ బిల్లును ప్రతిపాదించారు. గృహిణులు విశ్రాంతి తీసుకునే రోజుల్లో ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు ఈ పనులన్నీ చేయాలని ఆ బిల్లులో సూచించారు. ఈ బిల్లుకు అనేక మంది మద్దతు తెలిపారు. 24 గంటలు ఇంటి పనిలో మునిగి తేలే గృహిణులకు ఈ బిల్లు ఊరట కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఇది చట్టరూపాన్ని పొందినా అది అమలవుతుందా? దానిని అమలు చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? మహిళలు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇంట్లో వాళ్ళు పనులు సక్రమంగా చేస్తున్నారో లేదో ఎవరు పర్యవేక్షిస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. సమస్యలకు చూపే పరిష్కారాలు ఎలా ఉంటాయో ఈ కథ స్పష్టం చేస్తుంది. ఇంటి పని, బయట పని ఇద్దరూ కలిసి చేసుకోవడం మంచిదని చూపిన పరిష్కారం ఉత్తమమైనదిగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కథ ఒక సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కార మార్గాన్ని చూపించింది. అవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. కథ వినడం ప్రారంభించే ముందు ఇందులో పాత్రల గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణమ్మ భర్తకు సేవలు చేయడం, ఆయనకు కావాల్సినవి సమయానికి అమర్చిపెట్టడం, ఇంట్లోని వంట చేయడం తన బాధ్యతగా భావిస్తుంది. ఆమె తన పిల్లలకు పనులు నేర్పలేదు. అన్ని పనులు తానే చేస్తూ అది స్త్రీల ధర్మమని అనుకుంటుంది. తన అత్తల కాలం నుండి మగవారు పనిచేయడం చూడలేదని అంటూనే తన పనులు తాను చేసుకుంటూ కోడళ్ల చేత చేయిస్తూ ఆనందిస్తూ ఉంటుంది. అరుణ
అన్నపూర్ణమ్మ గారి పెద్ద కోడలు. ఇంట్లో పనులు చేయడం తప్ప బయట పనులు తెలియవు. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. ఖాళీ సమయాల్లో కుట్లు అల్లికలతో కాలక్షేపం చేస్తుంది. భర్త అవసరాలు చూడడం, పిల్లలకు సేవ చేయడం కర్తవ్యంగా భావిస్తుంది. భర్త కూరగాయలు తీసుకురాకపోతే మరిది వేణుచాత తెప్పించుకుంటుంది. కమల అన్నపూర్ణమ్మ గారి రెండవ కోడలు. ఉద్యోగం చేస్తుంటుంది. డబ్బు సంపాదించి ఇంట్లో ఇస్తున్నా ఇంటి పనుల్లో తన వంతు పని తానే చేస్తుంది. ఉద్యోగం, ఇంటి పని చేస్తూ తలదువ్వుకునే సమయం కూడా ఉండకపోవడంతో వేలిముడి వేసుకుంటుంది. శకుంతల, హనుమంతరావు భార్య. బయట వంటలు చేసే తన భర్త ఇంట్లో ఒక్క పని చేయకపోయినా అన్ని పనులు తానే చేసుకుంటుంది. రేఖ, అన్నపూర్ణమ్మ గారి కూతురు. గారాబంగా పెరిగింది. మగవారి చేత పనులు చేయించడం మొదట ఇష్టం లేదు గాని తరువాత తన అభిప్రాయం మార్చుకుంది. స్వతంత్రంగా బ్రతుకుతూ ఆడామగ సమానమనే వారినే వివాహం చేసుకోవాలనుకుంది. లక్ష్మి, ఈమె పని మనిషి. ఆమెకు బాగాలేకపోతే భర్తే ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. ఆదివారం తనకు సెలవని అరుణ చెబితే సంతోషించింది. వీళ్ళందరూ ముందు ఆదివారం సెలవు కావాలన్నారు. తరువాత వేణు ఉపన్యాసంతో వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పని బయట పని పురుషులతో సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా తెల్లారలేదు. పిట్టలన్నీ లేచాయి. పురుగులు పాకుతున్నాయి. ఇంట్లో ఉండే జగన్నాథం దగ్గుతున్నాడు. ఆయన ఎప్పుడూ దగ్గుతూనే ఉంటాడు. ఎవరన్నా మాట్లాడితే మాట్లాడుతూనే దగ్గుతుంటాడు. ఆయన సమాధానాలు కూడా దగ్గుతోనే చెబుతాడు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ ఆయన దగ్గులకు ఉలిక్కి పడుతుంటుంది. ఆయన ఒక్కో దగ్గుకి ఆమె ఒక్కో పని చేస్తూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ కోడళ్లను కూడా దీర్ఘాలు తీస్తూ పిలుస్తుంది. వాళ్ళు రాకపోతే తానే వెళ్ళి విషయం కనుక్కుంటుంది. దగ్గుకి మందు వాడకూడదా అని అన్నపూర్ణమ్మ అంటే దానికి దగ్గుతోనే సమాధానం చెబుతాడు జగన్నాథం. తండ్రి దగ్గుతుంటే దాని గురించి అతని కొడుకులు ప్రసాదు, వాసు తర్కించుకుంటారు. మూడో కొడుకు వేణుది తేడాలేని సిద్ధాంతం. ఎవరితో మాట్లాడినా తిరగబడు అంటాడు. ఇంట్లో ఎవరూ ఏ పని చేయకపోయినా వేణు మాత్రం తిరగబడకుండా ఆ పని చేసేస్తాడు. పెద్ద కొడుకు ప్రసాదు భార్య అరుణ. తళుక్కుమనే బట్టలు కట్టుకుంటుంది. లేచిన వెంటనే ముఖం కడుక్కొని కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. తరువాత ఏదో ఒక పువ్వు సిగలో తురుముకుంటుంది. ఈ పనులైన తరువాతనే ఇంట్లో కాలు పెడుతుంది. రెండో కొడుకు వాసు భార్య కమల. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఎప్పుడూ షోకు చేసుకోదు. ఎప్పుడూ జుట్టును వేలిముడి వేసుకుంటుంది. అందుకని అందరూ వేలిముడి కమల అంటూ ఉంటారు. ఆమె ఉద్యోగం చేస్తుంది. ఆ రోజు అరుణ నిద్రలేచింది. ఏ పని ముట్టుకోలేదు. కమల చీకటినే లేచి తల దువ్వి జడవేసుకుంది. అన్నపూర్ణమ్మ పెద్ద కోడల్ని పిలిచి పాలొచ్చాయా అని అడిగింది, భర్తకు కాఫీ ఇవ్వడం కోసం. ఎప్పుడో వచ్చేశాయి అని పేపర్ కూడా వచ్చేసిందని అరుణ బదులిచ్చింది. పాలు గిన్నెలోకి తీయమని అత్తగారంటే కోడలు నవ్వి, ఇవాళ ఆదివారం కదూ, ఇవాళ ఆడవాళ్లకు ఇంట్లో సెలవు అని చెప్పింది. ఎవరిచ్చారు అని అత్త ప్రశ్నిస్తే, ఒకరిచ్చేదేంటి, మనమే పుచ్చుకుందాం అని అంటూనే రాత్రి అనుకున్నదంతా మర్చిపోయారా అని అడిగింది. ఈరోజు ఇంట్లో ఆడవాళ్లు పని చేయకూడదని, మగవాళ్లను లేపితే వాళ్లే అన్ని పనులు చేసుకుంటారని కూడా చెప్పింది. వాళ్ళు చేయకపోతేనో
అంది అత్త. అది గవర్నమెంటు రూలు. మనం రోజు చేస్తున్నాం కదా, వాళ్ళు ఒక్కరోజు చెయ్యలేరా అంటూ ప్రశ్నించింది కోడలు. ఆ రోజు అరుణ పని చేయలేదు, అత్తను పని చేయనివ్వలేదు. అత్త రెండో కోడలు కమలను పిలిస్తే పేపర్ చదువుకుంటున్నానని, ఆ రోజు పని చేయనని తేల్చి చెప్పింది. మగవాళ్లు కాఫీ పెట్టడమేమిటి అని అత్త అంటే కమల కోపంగా చూసింది. ఎవరికోసం పెట్టరు, పెట్టకపోతే గవర్నమెంట్ ఊరుకోదు అని కూడా చెప్పింది. అన్నపూర్ణమ్మ పాల కోసం బయలుదేరబోతే వెళ్ళనీయలేదు. అందరం మొహాలు కడుక్కొనొస్తే కబుర్లు చెప్పుకుందామని, పచ్చీసాడుకుందామని చెప్పింది. అత్తయ్యను మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు చిన్నప్పటి నుండి ఇంటి పనులు చేస్తున్నారు. మీ భర్త గాని కొడుకులు గాని ఎప్పుడైనా సాయం చేశారా? వేణు తప్ప మిగిలిన వాళ్ళు మీ గురించి ఆలోచించలేదు. ఈ విషయంలో మనం అందరం కలిసి ఉందాం అని కమల అనడంతో అన్నపూర్ణమ్మ మెత్తబడింది. మీ కొడుకులను లేపి కాఫీ కాచివ్వమని చెప్పండి అని కమల అంటే, తర్వాత టిఫిన్ చేయాలి, వంట చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి అంది అరుణ. వాళ్లకు రాదని అన్నపూర్ణమ్మ అంటే నేర్చుకుంటారని, చేతకాకపోతే దూరంగా ఉండి సూచనలిద్దామని అంది అరుణ. అంతేకాక పేపర్లోని వార్తలు చదివి వినిపించసాగింది. మద్రాసులో వచ్చిన భూకంపం గురించి కాసేపు మాట్లాడుకున్నారు. భర్త దగ్గు విని అన్నపూర్ణమ్మ బయలుదేరబోతే కోడళ్ళిద్దరూ అడ్డుకున్నారు. వేణుని పిలిచి అన్నలిద్దరినీ లేపమని చెప్పారు. అప్పుడే లేచొచ్చిన రేఖను కూడా వాళ్లు పాలు తీయనీయలేదు. మగవాళ్లే పనిచేయాలని గట్టిగా రేఖను హెచ్చరించారు. అంతలో ప్రసాద్ లేచాడు. నిజంగానే పోరాటం మొదలుపెట్టారా అంటూ వేణు వచ్చాడు. చట్టాలను నమ్ముతున్నారా అని అడిగాడు. చిన్న వదినలాగా ఉద్యోగం చేస్తే బాగుంటుందని పెద్ద వదినకు సలహా ఇచ్చాడు. నేను పెద్దగా చదువుకోలేదయ్యా అని అరుణ అంటే, ఆ చదువుతో కూడా బోల్డు పనులు చెయ్యొచ్చు అని వేణు అన్నాడు. అంతలో ప్రసాద్ వాసు లేచి కాఫీ అంటూ వచ్చారు. జరిగిన విషయమంతా అన్నపూర్ణమ్మ కొడుకులతో చెప్పింది. అన్నదమ్ములిద్దరూ ఏం చేయాలో అర్థం కాక పరస్పరం చూసుకున్నారు. ప్రసాద్ కాఫీ లేదని రుసరుసలాడాడు. అన్నపూర్ణమ్మ ఏదో ఒకటి వండి పెట్టమని కొడుకులతో అంది. ఆడవాళ్లకు ఆదివారం సెలవిచ్చినందుకు ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లలో ఓటు వేయకూడదని అన్నదమ్ములు అనుకున్నారు. కాఫీ ఇచ్చి ఉప్మా చేసి మరోసారి కాఫీ ఇవ్వండి అని అరుణ వెంటనే చేయవలసిన పనిని చెప్పింది. ఇడ్లీ చేయాల్సిందే అని కమల అడ్డుకుంది. ఈ వారం ఉప్మా, వచ్చే వారం ఇడ్లీ అని చెప్పారిద్దరు. టిఫిన్లైన తరువాత బెండకాయ వేపుడు, పప్పుచారు, బీరకాయ పచ్చడి చేయమని అరుణ అంటే, మధ్యాహ్నం గారెలు చేయమని కమల చెప్పింది. పని మనిషి రాదు గనక బట్టలు కూడా వాళ్లే ఉతకాలని, తరువాత అంట్లు కూడా తోమాలని, గదులు శుభ్రం చేయాలని తెలియజేశారు. ఈరోజు బట్టలు ఎక్కువగా వేశారని ప్రసాద్ అంటే కమల లేదంటూనే పనులన్నీ ఈరోజే ముగించాలని చెప్పింది. బట్టల విషయం తర్వాతని, ముందు కాఫీ విషయం తేల్చండని అన్నపూర్ణమ్మ చెప్పింది. ప్రసాద్ కొడుకు చిన్నీ లేచొచ్చి బాత్రూంకి వెళ్లాలని గోల చేశాడు. ప్రసాద్ను తీసుకుని వెళ్లమని, ఆలస్యం చేస్తే ఇల్లు శుభ్రం చేయాల్సొస్తుందని అరుణ భయపెట్టడంతో ప్రసాద్ చిన్నిని తీసుకువెళ్లి ఆ కార్యక్రమం ముగించాడు. ఈలోపు వేణు కాఫీ పెట్టి అందరికీ గ్లాసులందించాడు. వేరే పనులు వేణు చేయడానికి వీల్లేదని కమల హెచ్చరించి భర్తను ఉప్మా చేయమని పురమాయించింది. వాసు బజారు నుంచి ఉప్మా తెప్పిద్దాం అనుకున్నాడు. టిఫిన్కి 100 ఖర్చు చేయడం అన్నపూర్ణకు నచ్చలేదు. బజారు నుంచి తెప్పించడానికి వాళ్ల దగ్గర డబ్బు సరిపోదని అరుణ చెప్పింది. చిన్నికి అన్ని పనులు అంటే స్నానం చేయించడం, అన్నం పెట్టడం వంటివి అన్నీ ప్రసాదే చేయాలని అరుణ చెప్పింది. ఈరోజు చిన్నిని కొడితే రేపు పెద్దయిన తరువాత వాడు బదులు తీర్చుకుంటాడని అరుణ హెచ్చరించింది. చట్టాల మీద వదినలకు ఉన్న శ్రద్ధ గురించి వేణు వివరిస్తూ, ప్రభుత్వం చట్టం చేస్తూ అందులోనే దాన్ని దాటిపోయే దారులు ఇరికిస్తుందని తెలియజేశాడు. అరుణ భర్తను బెండకాయలు కోయమని చెప్పింది. తాను చేయనని,
ఆడవాళ్లు పనిచేయవద్దని చెప్పిన గవర్నమెంటును స్త్రీలకు బదులు ఎవరు పనిచేయాలో అడగమని ప్రసాద్ ఎదురుతిరిగాడు. ప్రతిరోజులాగానే ఆడవాళ్లు పనిచేస్తే సినిమాకు తీసుకువెళ్తామని ఆశపెట్టారు. అప్పుడు హనుమంతరావు అనే వారి బంధువు వచ్చాడు. అతను వంటలు చేస్తుంటాడు. తన భార్య తనను ఇంటి పని చేయమని అంటే తప్పించుకుని వచ్చానని చెప్పాడు. బయట వంట చేస్తాను గాని ఇంట్లో చేయనని, భార్యకు కాఫీ కూడా ఇవ్వకుండా వచ్చానని హనుమంతరావు చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. మగవాళ్లు చేసినా పప్పుడుకుతుందని, నేర్చుకుంటే మగవాళ్లకు కూడా వంటొస్తుందని, వంటలో ప్రవీణుడైన నలభీములు మగవారేనని, పెళ్లిళ్లకు మగవాళ్లే వండుతారని, భారత ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మగవాళ్లకు వంట చేయక తప్పదని ఆడవాళ్లు హనుమంతరావుతో వాదించి నోరు మూయించారు. వేణు అందరికీ ఉప్మాలందించాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవడం మంచిదని వేణు హనుమంతరావుతో అన్నాడు. ఒకరోజు చేయని వాళ్ళు అన్ని రోజులు చేస్తారా అని వదినలంటే, గతంలో వంటింట్లోకి అన్నయ్యలొస్తే బయటకు వెళ్ళమని అనేవాళ్ళు కదా అని వేణు అంటే, అప్పుడు తెలియక అన్నాం, ఇప్పుడైతే అనము అన్నారు వాళ్ళు. మామయ్య సాయంతో వంట చేసి ఉప్పెక్కువగా వేసి ఆడవాళ్లకు పెడదామని వాసు అన్నాడు. అది కుదరదని ప్రసాద్ చెప్పాడు. హనుమంతరావు భార్య శకుంతల వచ్చి, నాకు కాఫీ ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పండి అని అడిగింది. నువ్వు చేసుకొని తాగొచ్చు కదా అంది అన్నపూర్ణమ్మ. వేణు శకుంతలకి ఉప్మా పెట్టాడు. ఆమె భర్త చేసి పెడితేనే తింటానని చెప్పింది. ఆమెకు సమాధానం చెప్పలేక హనుమంతరావు తలపట్టుకొని కూర్చున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆటో వస్తే చుట్టాలనుకున్నారు కానీ ఆటో వెళ్ళిపోవడంతో చుట్టాలు కాదని అర్థమైంది. అందరూ హోటల్కి వెళితే ఎంతవుతుందో చెప్పమని వాసు అంటే, దేనికి ఎంతవుతుందో వేణు లెక్క చెప్పాడు. వేణు ఉప్మా కాఫీ చేశాడు కాబట్టి మీరిద్దరూ వంట చేయండి అన్నారిద్దరూ. ప్రసాదు చేయనని మొండికేశాడు. ఎవరు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తున్నారని లెక్కలు కట్టారు. మేమే ఎక్కువ చేస్తున్నామని మగవాళ్లంటే, మేమే ఎక్కువ చేస్తున్నామని ఆడవాళ్లన్నారు. తమకి మగవాళ్లలాగా సెలవెప్పుడు అని ఆడవాళ్లు ప్రశ్నిస్తే గవర్నమెంటును అడగమన్నారు మగవాళ్లు. అరుణ గవర్నమెంటుకు ఫోన్ చేసింది. తన భర్త పనిచేయనని అంటున్నాడని రిపోర్ట్ చేసింది. ప్రసాదు ఫోన్ తీసుకున్నాడు. తన భార్య ఉద్యోగం చేయదని, ఇంటి పని చేయడానికి పని మనిషి ఉందని, ఆమె కేవలం వంట మాత్రమే చేసి మధ్యాహ్నం నిద్రపోతుందని, ఆమె రోజుకు 8 గంటలు పనిచేయదని, తన ఆదివారం సెలవును ఆమెకు ఇస్తే తనకు ఆదివారమే ఉండదని వాదించాడు. చెరొక పూట చేసుకోమని గవర్నమెంటు సలహా ఇచ్చింది. నా సెలవు నేనెందుకివ్వాలి అని ప్రశ్నించాడు ప్రసాదు. ప్రసాదును సెలవు తీసుకోమంది గవర్నమెంటు. నేను పని చేయాల్సిన అవసరం లేదన్నాడు ప్రసాద్. అరుణ మళ్లీ గవర్నమెంటుకు ఫోన్ చేసి తన భర్త తప్పు లెక్క చెప్తున్నాడని, ఆయనకు డ్యూటీ తర్వాత అంతా ఖాళీయేనని, పిల్లల పని వల్ల తనకు నిద్రలేదని చెప్పింది. గవర్నమెంట్ అది మంచి పాయింట్ అంది. కమల ఫోన్ లాక్కొని తాను ఉద్యోగం చేసి జీతం ఇంట్లో ఇస్తున్నానని, కాబట్టి తన భార్య ఇంట్లో పని చేయాలని, తనకు ఇంటా బయట 2 పనులైతే తన భర్తకు ఒకటే పని అని, అది తప్పని వాదించింది. కమలదే న్యాయమని గవర్నమెంటు చెప్పింది. గవర్నమెంటు వాసుని పిలిచి తనకు పనులు చేతకావని, తన తల్లి నేర్పలేదని అన్నాడు. కుక్కర్తో చేస్తే వెంటనే అయిపోతుందని గవర్నమెంటు చెప్పి మెల్లగా పనిచేస్తున్నట్టు నటించమని, లేకపోతే తమ బిల్లుకు అర్థం ఉండదని చెప్పింది. పని చేయలేకపోతే ఏదో అనారోగ్యం చూపమని సలహా కూడా చెప్పింది.
వాసు బయటకు వెళ్ళాడు. తనకు ఒళ్ళంతా నొప్పులని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చాడు. తాను రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు. కమల ఫోన్ చేసి తన భర్త డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చాడని, అది చల్లకుండా స్టే ఇవ్వాలని అడిగింది. గవర్నమెంటు స్టే పంపించింది. కమల స్టేని చదివి ఆదివారం ఎన్ని పనులున్నా మగవాళ్లే పనిచేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పింది. స్టే వచ్చినా పని చేయనన్నాడు వాసు. కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు వేణు, పనిచేయని మగవాళ్లను గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని అన్నాడు. మళ్ళీ రిపోర్ట్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు అంది కమల. దానివల్ల గవర్నమెంట్కు డబ్బొస్తుంది గాని మీకు సెలవు రాదు అన్నాడు వేణు. దీనికి పరిష్కారం చెప్పవలసిందిగా వేణుని అడిగింది కమల. తిరుగుబాటే పరిష్కారం అన్నాడు వేణు. వేణు ఇలా చెప్పాడు. ఆడామగ సమానులే. ఒకరోజు సెలవడుగుతున్నారంటే మిగతా 6 రోజులు ఇంటి పని నేనే చేస్తాను అని ఒప్పుకోవడమే. ఉద్యోగం చేసేవాళ్లకి భర్తను ఇంటి పని చేయాల్సిందని డిమాండ్ చేసే హక్కుంది. ఒకరోజు సెలవని అడగడం తప్పు. బయట పని ఇంటి పని ఇద్దరూ చేయాలి. బయట పని చేస్తే మగవాళ్లకు సెలవులుంటాయి, ఇంటి పని చేస్తే ఆడవాళ్లకు సెలవులుండవు. బయట పనికి ఇన్ని గంటలని హద్దుంటుంది, ఇంటి పనికి హద్దులుండవు. ఇంటి పనికి సెలవులుండవు. కాబట్టి బయట పనిని ఇంటి పనిని ఇద్దరూ అన్ని రోజులు చేసుకోవాలి. కమల అరుణతో మాట్లాడి అందరికీ వినిపించేలాగా, మా ఆయనకు నా మీద ప్రేమే లేదు, నాకు విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడ్డం లేదు, నేను ఈ సంసారం చేయను, నాకు ఉద్యోగం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నా బతుకు నేను బతుకుతాను అన్నది. నా చిన్నిని తీసుకొని నేను వస్తాను, మాకు కొంచెం అన్నం పెట్టు, నేనే నా కొడుకుని పోషించుకుంటాను, ప్రేమలేని భర్త దగ్గర ఉండను, బట్టలు సర్దేస్తాను అన్నది అరుణ. నేను కూడా వస్తానమ్మా, పచ్చళ్ళు పెట్టుకోనో అప్పడాలు చేసుకోనో ఏదోలాగా బతికేస్తాను అంది శకుంతల. నేను కూడా వస్తానని రేఖ అంటుండగాని వేణు బయలుదేరాడు. అమ్మని కూడా తీసుకెళ్దాం, వెళ్ళిన వెంటనే గారెలు చేసుకుందాం అన్నాడు. వాసు భయపడిపోయాడు. కమల ముందు నిలబడి, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. కమల ఆ మాటలు వినిపించుకోకుండా, అక్కయ్యా సర్దడం అయిందా, వేణు ఆటో పిలు అని కేకలు పెట్టింది. వాసు పనులు చేస్తామని అంగీకరించాడు. మీ అన్న కూడా చేస్తాడా అంది అరుణ. నేను ఇంటి పని చేస్తే నువ్వు బయట పని చేయాలి అన్నాడు ప్రసాద్ భార్యతో. అరుణ వెంటనే గవర్నమెంటుకు ఫోన్ చేసి తన భర్త అన్నమాట చెప్పి తనకొక ఉద్యోగం ఇవ్వమని అడిగింది. గవర్నమెంటు మాట్లాడలేదు. ఇల్లు మారడానికి కమల హడావుడి పడుతున్నది. హనుమంతరావు శకుంతలను బ్రతిమలాడుతున్నాడు. జగన్నాథం హనుమంతరావును పిలిచి, భార్య ముద్దుగా అడిగితే చేసి పెట్టచ్చు గదా, మా ప్రసాదుకు వాసుకు వంటావార్పు నేర్పు, వారం రోజుల్లో వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి, నాకు దగ్గు తగ్గిన తర్వాత బూజులు దులుపుతాను, మొక్కలు చీడ వదలగొడతాను. అరుణా, కమలా, మీ బట్టలు అలమారలో పెట్టుకోండి, వాళ్ళిద్దరూ మీరు చెప్పినట్లు చెయ్యకపోతే వాళ్ల బట్టలు బయట పారేయండి అని అన్నాడు. అరుణ సంతోషించింది. పని మనిషి జ్వరం తగ్గకుండానే వచ్చి, అంట్లుతో వెళ్తానమ్మా అంది. జ్వరం తగ్గిన తర్వాతరా, అప్పటిదాకా మేమే చేసుకుంటాం అంది అన్నపూర్ణమ్మ. కమల అడిగితే తన భర్తే వంట చేశాడని చెప్పింది. ఇంటి పనులు భర్త చేత చేయించమని పని మనిషికి చెప్పింది కమల. తాను చేసిన ఉప్మా లక్ష్మికి అందించాడు వేణు. ప్రతి ఆదివారం లక్ష్మికి సెలవివ్వాలని అరుణ తీర్మానించింది. పేరయ్య, పెళ్లివారిని సాయంత్రం తీసుకురమ్మంటారా అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు పెళ్లి వద్దని, సొంత సంపాదన ఉన్న తరువాతే పెళ్లి చేసుకుంటానని, ఆడామగ సమానమనే భావన ఉన్నవాడినే చేసుకుంటానని రేఖ తెలియజేసింది. పేరయ్య వెళ్ళిపోయాడు. వదినలాగా ఉద్యోగం చేసేంతవరకు పెళ్లి మాట తలపెట్టొద్దని జగన్నాథం కూతురికి చెప్పాడు. ప్రసాద్ హనుమంతరావుతో, వంటింట్లోకి వెళ్ళి వంట చేద్దాం అని లోపలికి లాక్కుపోయాడు. అరుణ వాసుకి, రేఖకి, కమలకి, అన్నపూర్ణమ్మకి పనులు కేటాయించింది. చిన్నికి ఊడవడం నేర్పాలని కమలకు చెప్పింది. అన్నపూర్ణమ్మ దీపపు సిమ్మెలు కడిగి పెట్టమని వేణుని అడిగితే వేణు పూజలు మానేయమని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆదివారం అయిపోయిందా అని చిన్ని అడిగితే సగం అయిపోయింది. ఇక నుంచి నేను నాన్న కలిసే నిన్ను పెంచుతాం అని చెప్పింది. అమ్మ కానీ ఆడవాళ్లు గాని ఎప్పుడూ పనిచేస్తూ తీరిక లేకుండా ఉంటారు. వాళ్ళు ఇంట్లోని వంట పని చేయాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఊడవాలి, తుడవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు తయారు చేయాలి. సెలవు లేకుండా వారం రోజులు బండెడు చాకిరీ చేస్తూనే ఉంటారు. ఉద్యోగం చేసేవాళ్ళు బయట పని చేస్తారు. వాళ్లకు రోజుకు నిర్ణీతమైన కాలం మాత్రమే ఉంటుంది. మిగతా సమయమంతా ఖాళీనే. అయినా వారికి ఆదివారం సెలవుంటుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మిగిలిన రోజుల్లాగానే వాళ్ళు ఆదివారం కూడా ఏ పని చేయరు. ఉద్యోగం చేసే ఆడవాళ్లైతే బయట ఉద్యోగం చేయాలి, దానితో పాటు ఇంట్లో పని చేయాలి. బయట పనికి ఆదివారం సెలవుంటుంది గాని ఇంటి పనికి ఆ ఆదివారం కూడా సెలవుండదు. ఇంటి పనంతా వారే చేసుకోవాలి. ఆడవాళ్లకు ఆదివారం సెలవిచ్చి ఆ పనిని ఇంట్లో ఉన్న మగవాళ్లు చేసినట్లయితే ఒకరోజు వారికి సెలవు దొరుకుతుంది గాని మిగిలిన 6 రోజులు వారు అన్ని పనులు చేయాల్సిందే. పని కాలాన్ని లెక్కించేటట్లయితే ఆదివారం ఆడవాళ్లకు సెలవిచ్చినా మిగిలిన 6 రోజుల్లో వారు పనిచేసే కాలం బయట పని చేసేవారికన్నా అధికంగానే ఉంటుంది. అమ్మకు ఆదివారం లేదా అనే ఈ కథలో దీనికొక పరిష్కారం చూడవచ్చు. ఇంటి పనిని బయట పనిని భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోవాలి. అది కేవలం ఆదివారమే కాదు, మిగిలిన 6 రోజులు కూడా ఆ విధంగా పంచుకోవడం వల్ల భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ పని చేస్తున్నారని మరొకరు తక్కువ పని చేస్తున్నారనే భావం కలగదు. ఇంట్లో అందరం అన్ని పనులు చేసుకుంటున్నామని అనుకుంటారు. ఇంటి పనిని చేసే ఆడవాళ్లు కూడా బయట పనిని చూసుకోవాలి. భర్తతో కలిసి ఆ బయట పనిలోనూ ఇంటి పనిలోనూ భాగం పంచుకోవాలి. భార్యాభర్తలు గాని కుటుంబ సభ్యులు గాని పనిని అందరూ కలిసి పంచుకుంటూ ఆనందంగా జీవించాలని, కొంతమంది శ్రమపడుతుంటే కొంతమంది సుఖపడడం మంచిది కాదనే నీతిని అమ్మకు ఆదివారం లేదా కథ తెలియజేస్తుంది. ఈ కథ ద్వారా ఆదివారం ఆడవాళ్లకు తప్పకుండా విశ్రాంతి దొరుకుతుందని నమ్ముతూ ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.